ఇక ఆటో ఎక్కడిదిరా? అది కూడా అమ్మకానికి వచ్చింది. ఏ షోరూమ్ నుంచి వచ్చిన స్టెప్ని వీల్ పైన జాక్ రాడ్ ఇప్పటివరకు ఓపెన్ కాలేవు. ఇవన్నీ చూపెడుతుంది. వీల్ పైన జాక్ రాడ్, వీల్ పైన జాక్ రాడ్, ఇటు సైడ్ లోపల సైడ్ జాక్. జాకి ఇక్కడ ఎలాంటి డెంటింగ్ పెయింటింగ్ లేదు. సింగిల్ ఓనర్ ఒరిజినల్ బండి. టైర్లు అన్నీ షోరూమ్ నుంచి వచ్చినవి ఉన్నాయి సార్. $19,610 కిలోమీటర్ తిరిగింది. ఒరిజినల్ రీడింగ్ ట్యాంపరింగ్ కాదు. బండికి 2 ఎయిర్ బ్యాగులు వస్తాయి. నార్మల్ ఏసీ ఉంది. షోరూమ్ నుంచి వచ్చిన ఇన్బుల్ట్ మ్యూజిక్ సిస్టమ్ ఉంది. రివర్స్ కెమెరా ఉంది. సంతూర్ రామన్ దారా. లెఫ్ట్ సైడ్ ఆప్రాను, లెఫ్ట్ సైడ్ బానట్, రైట్ సైడ్ ఆప్రాన్, రైట్ సైడ్ శశి, లెఫ్ట్ సైడ్ శశి యొక్క మొత్తం ఒరిజినల్. ఏబిఎస్ బ్రేక్. దా నువ్వు నిలబడు, నువ్వే ఇచ్చేది బండి. ఓకే డన్. నమస్తే, జై శ్రీరామ్, భారత్ మాతాకి జై, వందే మాతరం. యూట్యూబ్ మిత్రులందరికీ శుభోదయం. నేను మీ విలాసాగరం రమేష్. మాది ఉమ్మడి కరీంనగర్ జిల్లా, జగిత్యాల నుండి కరీంనగర్ రూట్లో మారుతి షోరూమ్ ఆపోజిట్ టీచర్స్ కాలనీ, దరూర్, తెలంగాణ. ఈరోజు 5 జనవరి 2024 శుక్రవారం ఈరోజు విడేస్తున్న ఈ బండి నా దగ్గరికి పెద్దపల్లి నుంచి అమ్మకానికి వచ్చింది. సింగిల్ ఓనర్ బండి. 19,600 కిలోమీటర్ తిరిగింది. షోరూమ్ ట్రాక్ రీడింగ్ ఉంది. దీంతో పాటు ఇంకోటి డీజిల్ బండి వరంగల్ నుంచి అమ్మకానికి వచ్చింది. ఆ 2 బండ్లు ఒకరోజు పొద్దున ఒకటి పెట్టినా, సాయంత్రం ఒకటి పెట్టినా, 2 కూడా అమ్ముడు పోయినాయి. ఒకటేమో డీజిల్ బండి, ఒకటేమో పెట్రోల్ బండి. ఇది పెట్రోల్ కప్ప 1.2 లీటర్ కప్ప ఇంజన్. ఇది 2022 డిసెంబర్ మ్యానుఫ్యాక్చరింగ్, 2023 జనవరి రిజిస్ట్రేషన్. సింగిల్ ఓనర్ బండి. కేవలం 20,000 కిలోమీటర్ మాత్రమే తిరిగింది. నారాయణ్ ఖేడ్ నుంచి ఒకసారి మన యూట్యూబ్లో వీడియో చూసి మనకు అడ్వాన్స్ పంపించిండు. ఇప్పటి వరకు సారు 8,30,000 బండి అమ్మినాం. 6,90,000 రూపాయలు ఇప్పటి వరకు మనకి ఇచ్చిండు. ఇంకా 1,40,000 రూపాయలు ఒరిజినల్ అమౌంట్ రావాలి, 10,000 రూపాయలు కమిషన్ రావాలి. మొత్తం ఇంకా 1,50,000 రూపాయలు సారు అమౌంట్ ఆపిండు. హుండై వెన్యూ 1.2 లీటర్ కప్ప మాన్యువల్ ట్రాన్స్మిషన్.
షోరూమ్ నుంచి వచ్చిన టైర్లే ఉన్నాయి. స్టెప్ని అన్యూజ్ ఉంది, వీల్ పాన జాక్రాడ్ ఇప్పటివరకు వాడలేదు. బానెట్ నుంచి డిక్కీ వరకు ఏపీసీ రిప్లేస్ కాలే. ప్యూర్ పెట్రోల్ బండి, ఎల్పిజి కానీ సిఎన్జి కానీ ఏం లేదు. సార్ వాళ్ళ ఇంటికే బండి డెలివరీ ఇమ్మన్నాడు. సార్ పేరు వచ్చేసి గుణకల శ్రీనివాసరెడ్డి, నారాయణఖేడ్ డిస్టిక్, నారాయణఖేడ్ టౌనే సార్ది. ఇప్పుడు మనం జగిత్యాల నుంచి సార్కు బండి పంపిస్తున్నాం. ఈ అన్నయ్య మన దగ్గరనే పనిచేస్తాడు. అయితే ఆల్రెడీ 2-3 ఉండే కానీ 2-3 బండ్లు ఢిల్లీ నుంచి తెచ్చినాయి. కరీంనగర్ ఆర్టీఓ ఆఫీస్లో రిజిస్ట్రేషన్ ఉంటే అటు పంపించిన. ఒక్క బండి వెన్యూ నిన్న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ బండి వెన్యూ పెట్టిన, అది భద్రాచలం అమ్మినాం, అది అటు పోయింది. ఇక ఇప్పుడు ఈ మావన్నే ఇక్కడ ఇక మేము ఉన్నాం కాబట్టి నేను అటు పంపిస్తున్నా. నేను ఈరోజు నైట్ ఢిల్లీ వెళ్తున్నా. రేపు అక్కడ నుంచి మధ్యాహ్నం అట్లా రిటర్న్ అవుతా. భద్రాచలం నుంచి ఒకసారి నిన్న నైట్ అడ్వాన్స్ పంపించిండు. మహీంద్రా XC 500 W6 తక్కువ రీడింగ్ తిరిగిన బండి కావాలని. ఆ బండి కోసం ఈరోజు నైట్ వెళ్తున్నా. అయితే ఈ బండి ఇప్పుడు మేమే సార్కు నారాయణఖేడ్కు డెలివరీ ఇస్తున్నాం. ఇప్పుడు ఇక్కడికి వెళ్ళి బండి బయలుదేరి సాయంత్రం వరకు వాళ్ళ ఇంటికాడ ఉంటుంది. ఆ సార్ మనకి ఇప్పటి వరకు 6,90,000 రూపాయలు మనకు అమౌంట్ ఇచ్చిండి. ఇంకా 1,40,000 రూపాయలు బండి ఓనర్కి ఇవ్వాలి, 10,000 రూపాయలు మాకు కమిషన్ ఇవ్వాలి. ఈ బండి 2022 12 తయారైంది, 2023 జనవరిలో రిజిస్ట్రేషన్ అయింది. బండికి సంబంధించి చుట్టూ వీడియో తీసి పంపిస్తున్నా. ఇక్కడ ఎట్లుందో మీ ఇంటికి వచ్చే వరకు కూడా అట్లే ఉంటుంది సార్. మీకు ఏమైనా డౌట్ ఉంటే వీడియో కూడా చెక్ చేసుకోర్రి. సార్ పేరు వచ్చేసి గుణకల శ్రీనివాసరెడ్డి, నారాయణఖేడ్ టౌనే. ఆ సారు మనల్ని నమ్మి అంత దూరంకి వెళ్ళి అన్ని డబ్బులు నమ్మకం కొద్ది పంపించినందుకు మేము ఈ బండి ఎవరైతే ఓనర్ మా దగ్గర పెట్టిండో ఆయనే వాళ్ళిద్దరే మాట్లాడుకున్నారు. డీలోకి అయింది. 8,30,000 ఈ బండి అమ్మినాం. కమిషన్ తోటి సంబంధం లేదు. 8,30,000 బండి అమ్మితే సారు 6,90,000 రూపాయలు ఆ ఓనర్కే కొట్టిండు. ఇంకా 1,50,000 అమౌంట్ మనకు ట్రాన్స్ఫర్ చేసిండు. మనం ఇలా క్లోజ్ చేయాలి, ఫైనాన్స్ క్లోజ్ చేయాలి. అయితే ఈ అమౌంట్ మనకే ఇచ్చిండంట. మనం పోయి దీనిలో ఏదైతే బ్యాంక్ లోన్ ఉందో అది మేమే క్లోజ్ చేస్తాం. డైరెక్ట్ క్యాష్ ఇస్తే ఓనర్లు ఆ పైసలు వేరే దానికి వాడుకొని వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు, మమ్మల్ని కూడా ఇబ్బంది పెడుతున్నారు, బండి కొన్నోళ్ళని కూడా ఇబ్బంది పెడుతున్నారు. తమ్ముడు డైరెక్ట్ అకౌంట్ ట్రాన్స్ఫర్ చేయించుకున్నాడు. అది ఎంత ఉంటే అంత లోన్ మేము క్లోజ్ చేసి మిగతా బ్యాలెన్స్ ఓనర్కి ఇచ్చేస్తాం. ఈ బండి 2023 జనవరిలో రిజిస్ట్రేషన్ అయింది. కస్టమర్కు నారాయణఖేడ్కి ఇప్పుడు బండి పంపిస్తున్నా. ఈ అన్నయ్య పేరు రమేష్, మన దగ్గరనే పనిచేస్తాడు, గోదావరిఖండ్ టౌన్. పూర్తి పేరు చెప్పే. ఇక్కడే రమేష్. ఫోన్ నెంబర్ 8367633721. 8367633721 అన్నది ఫోన్ నెంబర్. మీకు ఏమైనా డౌట్ ఉంటే కాల్ చేయరి. నారాయణఖేడ్ హైదరాబాద్లో ఏమైనా రిటర్న్ వెహికల్ అమ్మేటి ఉంటే గిట్ట ఇతనికి కాల్ చేయరి, తీసుకొచ్చి మా షెడ్లోనే పెడతాం. మేమే యూట్యూబ్లో వీడియో పెట్టి అప్లోడ్ చేసి అమ్మిస్తాం. ఇప్పటి వరకు ఇక్కడ మీకు నేను దగ్గర నుంచి మొత్తం వీడియోలన్నీ చూపెట్టిన. ఒక ఢిల్లీ నెంబర్ రిజిస్ట్రేషన్ ఉన్న బండ్లు తప్ప మిగతా అన్ని కస్టమర్లే. ఆ ఢిల్లీ నెంబర్ రిజిస్ట్రేషన్ ఉన్న కొన్ని బండ్లు నేను పెట్టుబడి పెట్టి తెచ్చినవి ఉన్నాయి, కొంతమంది డబ్బులు ఇస్తే తెచ్చిపెట్టినవి కూడా ఉన్నాయి. అట్లా మేము ఆ బండ్లు అమ్మి కమిషన్ తీసుకొని బిజినెస్ చేస్తూ ఉంటాం. మీ అయినా వెహికల్స్ ఉంటే కూడా ఎప్పుడు సార్ మేము ఇక్కడ తీసుకొచ్చి అమ్ముతూ ఉంటాం. బండి జాగ్రత్త. బండికి సంబంధించిన ఒక సీసీ పేపర్ పెండింగ్ ఉంది సార్. అది బ్యాంక్ లోన్ క్లోజ్ అయిన తర్వాత, బ్యాంక్ ఎన్ఓసి వచ్చిన తర్వాత మీకు సీసీ కొట్టిస్తాం. అప్పటిదాకా మీకు ఇప్పుడు బండి అయితే డెలివరీ ఇస్తున్నాం. బండి మేము చుట్టూ వీడియో తీసి పంపిస్తున్నాం సార్. మీరు అక్కడికి వచ్చినాక కూడా ఆ వీడియో ఒకసారి చెక్ చేసుకొని ఇక్కడ నుంచి ఎట్లా వెళ్ళిందో అక్కడికి వచ్చినాక కూడా అట్లే ఉంటుంది. ఓకే సార్, మళ్ళొకసారి అందరికీ జై శ్రీరామ్, భారత్ మాతాకి జై, వందే మాతరం, జై హింద్.